గురువులు పిల్లలకు నేర్పాల్సినవి ఏంటి, గురువుల నుంచి పిల్లలు నేర్చుకోవాల్సినవి? ఇప్పుడు చదువుకి వెళ్తున్నారు, చదువుకోవడానికి అక్కడ గురువుల నుంచి ఏం నేర్చుకోవాలి, గురువులు ఏం నేర్పించాలి? గురువులకు మాత్రం మొదటి నుంచి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. నీతి అంత నియమాలన్నీ కూడా గురువులు నేర్పుతారు అనుకుంటున్నారు. నేను మాత్రం ఈ విషయం నమ్మను. గురువుల బాధ్యత ఎంతవరకు అంటే చదువు నేర్పడం వరకే బాధ్యత. నీతి నియమాలు నేర్పాల్సిన బాధ్యత గురువుకి ఏమి లేదు. అతని ఉద్యోగం ధర్మాల్లో నీతి నియమాలు నేర్పాలని మాత్రం ఏమీ లేదు, ఎక్కడ లేదు. నేర్చుకోవాలంటే నీతి నియమాలు నేర్చుకోవాలంటే గురువుల దగ్గరనే నేర్చుకోవాలని లేదు. స్నేహితుల దగ్గర నేర్చుకోవచ్చు, పొరుగు వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ఇతర పెద్దల దగ్గర నేర్చుకోవచ్చు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, అక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. నీతి ఎక్కడైనా ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవచ్చు. గురువే నేర్పాలని ఎక్కడా లేదు. గురువు మాత్రం కేవలం చదువు నేర్పుతుంది అంతే, అంతకంటే వేరే ఏం లేదు. గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కూడా చదువే, అంతకంటే నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే, పిల్లలు మా దగ్గర ఉన్నంత వరకు ఏ తప్పుడు మార్గాల్లో మంచిగానే ఉన్నారు, మేము చదువులు కానీ వేరే ఊర్లు హాస్టల్లోనో లేదా ఏడో పడేస్తే పిల్లలు చెడిపోయి ఇంటికి వచ్చారు అంటే మా దగ్గర ఉన్నంత వరకు బాగుంటున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఏమో చెడిపోతున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? దీన్ని నమ్మడానికి వీలేదు. ఇది గురువుల మీద అభాండం ఇట్లా తప్పితే అంతకంటే వేరే లేదు. ఇంట్లో ఉన్నా కూడా వీళ్ళు బాగున్నారని చెప్పలేదు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఎలా అంటున్నారంటే, మా దగ్గరే చెడిపోతున్నాడండి వీడు, మేమేమో మా దగ్గర మాలి ఉంటుంది అందుకని చెడిపోతున్నాడు, మేము కొట్టినా కూడా మా మాట వింటలేదు, అదే కనుక మీ దగ్గరకు వస్తే మీరు 4 బెత్తంతో కొడితే వీడు దారికి వస్తాడని చెప్పి మా అబ్బాయిని కొట్టండి అని చెప్పి పంపించేవాళ్ళు బోడ ఉన్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ పూర్వం మాత్రం చాలా మంది ఉన్నారు. మామని బాగా తన్నాలండి, బాగా కొట్టాలండి, బాగా కొడితేనే కానీ వీడికి చదువు రాదని చెప్పి కొట్టమని చెప్పి ముందే, అసలు వాడికి చదువు వస్తుందా రాలేదో కూడా తెలుసుకోకుండా మామూలు నాకు అంతే బాగా వస్తుంది చదువు ముందే కొట్టండి అని చెప్పి అనేవాళ్ళు. మా దగ్గర అయితే మాట్లాడు, మా మాట విండు, మీ దగ్గర అయితే బాగా మాట్లాడరు, మీరు బాగా తనండి కొట్టండి అని చెప్పి పంపించి తల్లిదండ్రులు ఇదివరకు సర్వసాధారణం. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ పిల్లలు మాత్రం కొట్టడం అనేది ఇష్టం లేదు నాకు. బడిలో బెత్తం ఉంటేనే ఉండకూడదు, బెత్తం అనేది ఉండకూడదు. మా టీచర్ కానీ గురువు కానీ ఎవరైనా సరే గద్దించి చెప్పితే మాత్రం పిల్లవాడికి చదువు వస్తుందని చెప్పి నేను నమ్మను. ఎవరికి ప్రేమగా చదువు చెప్పాలి తప్పితే అంతకంటే వేరే మార్గం లేదు. వివాహం అయిన ప్రతి భార్య భర్తలు తమ ఇళ్లల్లో ఏదో ఒక దేవునికి సంబంధించిన విగ్రహాలు కానీ పటాలు కానీ లేకపోతే ఒత్తులు కానీ ఏదో ఒకటి మనకి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక పూజ కదని అట్లా ఉంటాయి, సంథింగ్. అయినా సరే ఆ ఇల్లు అటువంటి ఇళ్లలోనే ఎక్కువ శృంగార కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కనీసం భయం ఉందంటారా? లేదు, అది ఎంతసేపటికి కూడా పేరడ్డానో లేకపోతే ఒక పట్టు చీర కట్టుకోవడానికి ఏదో వంక కావడానికి ఇంట్లో ఆ దేవుడితో ఉంటాడు తప్పితే దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. నేను ముందే చెప్తున్నాను, దేవుడిని నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఊరికే అట్లా పెట్టి అది ఒక ప్రదర్శన కోసం మేము పూజ చేస్తున్నాం, ఈ పూజ వంకతో 4 వస్తారు ఇంటికి, కొంత స్నేహితం పెరుగుతుందని కూడా ఉంది. అయితే ఒక ఇంట్లోనే కాదు, ఇప్పుడు ఆఫీసులో కూడా వరుసన ఆఫీసులో నిజంగానే గాంధీ బొమ్మ, అంబేద్కర్ బొమ్మ అన్నీ ఉంటాయి. గాంధీ బొమ్మ ఉంటాం, లక్ష్మీదేవి బొమ్మ, వినాయకుడి బొమ్మ, రాముడి బొమ్మ, ఇవన్నీ కూడా వరుసన పెట్టి వాటికి బొట్లు పెట్టి వాటికి దండలు వేసి వాటికి అక్కడ ఊదిగడ్డలు కూడా కనిపిస్తుంటాయి ఆరిపోయినాయి కూడా. తర్వాత వారానికి ఒకసారి లేకపోతే రోజు బ్రాహ్మణులు కూడా వచ్చి పూజ చేసిపోతుంటారు. వీళ్ళంతా కూడా భక్తితో, ఈ ఉద్యోగస్తులంతా కూడా భక్తితో నిలబడి ఆ బ్రాహ్మణుడు చేసే మంత్రాలని విని సగౌరవంగా బ్రాహ్మణ్ణి పంపిస్తారు. ఆ పటాలు ఆ దేవుడు చూస్తుండగానే మళ్ళీ చేయి కింద పెట్టి అడ్డం పెట్టి లంచాలు తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. అందుకని దేవుడిని నమ్మటం అనేది ఒక షో తప్పితే, ఒక ప్రదర్శన తప్పితే, ఒక హెచ్చడి తప్పితే ఈ ఉద్యోగస్తులు ఎవరో ఆ దేవుడిని నమ్మరు. దేవుడిని నమ్మితే లంచాలు తీసి ఎట్లా తీసుకుంటే తీసుకోవాలని భయం పడుతుంది. దేవుడు అంటే భయం కదా, దేవుడి ముందే అన్ని చేస్తున్నారు, దేవుడు చూస్తుండే చేస్తున్నారు కళ్ళ ముందు. మళ్ళీ అన్ని వీళ్ళే చెబుతారు మాటలు. తర్వాత దేవాలయాలు కూడా ఆఖరికి గర్భగుడిలో ఉన్న పూజారి కూడా అక్కడ నుంచి ఏ వస్తువు కాజేసి తీసుకొద్దామని చెప్పే ఉద్దేశం ఉంటాడు. పూజారులు పూర్తిగా చెండగ తింటారు, వాళ్ళకి నీతి అనేది నియమం అనేది ఎట్లా పడితే వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. దేవుడి సొమ్మును కూడా దోచుకుంటూ ఉంటారు. మరి దేవుడిని ఎత్తుకుపోయే దొంగలు ఉంటే కనీసం తను ఎత్తకపోతే తను ఆపుకోలేని వాడు ఈ జనాన్ని ఏం ఉద్ధరిస్తారో నాకైతే తెలియదు. తనని తాను కాపాడుకోలేడు, జనాన్ని కాపాడుతాడంట. ఎట్లా? ఇవాళ దేవుని కాపాడాలంటే సీసీ కెమెరాలు కాపాడుతున్నాయి, పోలీసులు కాపాడుతున్నారు, వీళ్ళు కాపాడుతున్నారు, సెక్యూరిటీ గార్డులు వాళ్ళు కాపాడుతున్నారు తప్పితే తనని తను కాపాడుకోలేకపోతుండు. తనని తను కాపాడలేని వాడు ఎక్కడో ఉన్న మనిషిని కాపాడుతాడంటే ఎట్లా నమ్ముతాం మనం? నమ్మడానికి అవకాశాలు లేవు. ఇవన్నీ ఒట్టి మాట. మరి దేవుడి మీద నమ్మకం అనేది పూర్వం నుంచి ఎలా వచ్చిందంటారండి? మొట్టమొదట ఏదన్నా ఇట్లనే ఊరినా ఏదైనా జరిగినా కూడా ఏదో ఒక అద్భుతం జరిగింది, ఇది దేవుడు అంటే ఇతనే కావాలని చెప్పి పేర్లు పెట్టుంటారు.
ఆ తర్వాత చిన్నంగా సైన్స్ వీటిని కానీ ఆ దేవుడు అనే పేరు చెప్పేవాళ్ళు అన్ని మనిషి లక్షణాలే కలిగి ఉన్నారు తప్ప దేవుని లక్షణాలు ఊర్లోనూ లేవు. లేవు. తర్వాత దేవుడు అని చెప్పిన వాళ్ళకి కొద్దిగా రాక్షస లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉండొచ్చు కూడా. వాళ్ళు ఏంటంటే ఆ పవర్ వాళ్ళ దగ్గర ఉన్న అధికారంతో వాళ్ళు కొన్ని దుర్మార్గాలుగా ఎక్కువ చేస్తారు, అవకాశం ఉందన్నమాట. ఒక దేవుడే కాదు, ఇవాళ ఒక అధికారి కూడా ఉంటాడు, ఒక కలెక్టర్ ఉన్నాడు, ఒక తహసీల్దార్ ఉన్నాడు. ఆ దగ్గర ఉన్న ఆ పదవిని చూసి పదవిని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేస్తాడు. వాళ్ళు నిజంగా ఆ పదవులతో ప్రజలకు సేవ చేయాలి, సేవ చేయకుండా ప్రజల్ని నాశనం చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. అట్లనే దేవుళ్ళు కూడా వాళ్ళ పదవులను అడ్డం పెట్టుకొని జనాన్ని నాశనం చేశారే తప్పితే దేవుళ్ళు మనుషుల్ని ఎప్పుడూ కాపాడలేదు. దేవుళ్ళు మనుషుల్ని ఎప్పుడూ నాశనం చేశారే తప్పితే ఎప్పుడూ కాపాడలేకపోయారు. దేవుళ్ళు కాపాడడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే అసలు దేవుడు లేడు కాబట్టి. కానీ చాలా మంది ఏం చెప్తున్నారంటే దేవుడు గ్రంథాల్లో వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మనిషి ఎంత పెద్ద తప్పు చేసినా సరే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి దాన్ని క్షమిస్తాడు అని చెప్తున్నారు. దానివల్ల మనిషి కూడా అలానే పెద్ద పెద్ద తప్పులు చేసి చివరికి పోవడం అనేది దేవుడి కాడికి ఎట్టయినా మనం క్షమిస్తాడు కానీ ఆ ఉద్దేశంతో నడుచుకుంటూ పోతున్నాడు. అంతే. నిజంగా మా దగ్గర రండి మేము పాపులను క్షమిస్తామని ఎక్కువగా క్రైస్తవ మతం ఉంటుంది. క్రైస్తవ మతం ఎక్కువగా అందరికంటే ఎక్కువ క్రైస్తవ మతం ఉంటుంది, ఆకర్షించడానికి. అయితే క్రైస్తవ మతాన్ని నిందించినందున ఉపయోగం ఏమీ లేదు. హిందూ మతం అంతే, మహమ్మదీ మతం అంతే, ఏదైనా అంతే. మీరు తప్పులు చేస్తే మేము క్షమిస్తాం అంటారు. ఎందుకంటే తప్పులు చేయకుండా వాళ్ళు ఆగరు. ఆ తప్పులు చేసే వాళ్ళు క్షమించే వాళ్ళ దగ్గరికి పోతారు వాళ్ళు. అంతే తప్పితే తప్పులకు శిక్ష వేసే దగ్గరికి వాళ్ళు ఎవడు పోను. నేను తప్పు శిక్ష వేసే దగ్గరికి నేను పోతానా? నేను పోను. నా తప్పును క్షమించేవాడి దగ్గరికి పోతాను. అట్లనే మేము క్షమిస్తామంటే జనం వస్తారు, మా మతం పెరుగుతుంది అనే ఉద్దేశంతో తప్పులు క్షమిస్తూ ఉంటారు. కానీ తప్పులు క్షమిస్తే మాత్రం తప్పులు తగ్గవు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇటువంటి తప్పులు మేము క్షమిస్తామనే వాళ్ళంతా కూడా మతస్థులై ఉంటారు, చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు, బ్రాహ్మణులు అయి ఉంటారు, పోపులు ఫాస్టర్లు ఇళ్ళు అయి ఉంటారు. కానీ మోటువాళ్ళు మాత్రం ఇట్లా అనరు. మోటువాడు ఏమంటాడంటే చేసిన పాపం గోసులో పెట్టుకొని గంగలో మునిగితే పోద్దా అని అంటాడు. పోదు, అది క్షమించబడదు, అది దానికి క్షమాపణ ఉండదు. అది ఎప్పుడైనా సరే చేసిన పాపానికి తగిన శిక్ష ఉండాల్సింది తప్పకుండా. అది పోదు. శిక్ష లేకపోయినా సరే కనీసం దానికి క్షమాపణ అనేది మాత్రం మనిషికి దొరకదు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాను అంటాడు, కానీ ఇంకా నయం కొంత జడ్జిలు వీళ్ళు కూడా అంటారు, మీరు ఎక్కడైనా మనుషులు నరికి రండి, మా కోర్టుకు వస్తే మేము మిమ్మల్ని క్షమిస్తాంలే అని అంటే మాత్రం ఇక ఈ మానవ జాతి అనేది ఈ ప్రపంచంలో ఉండదు కూడా. మనుగడ ఆగిపోయింది. అసలు మానవ జాతి మనుగడే ఉండదు. ఇప్పుడు పోలీసులు మనకు తంతారు, జడ్జిలు మనకు అన్యాయం చేస్తారు. ఏం చేసినా ఆ జడ్జిలే లేకపోతే, ఆ పోలీసులు లేకపోతే మనకు బతికే లేదు. మన పోలీస్ స్టేషన్ పోతే 4 తన్ని మన దగ్గర డబ్బులు దోచుకొని పంపిస్తారు. జడ్జీలు కూడా అంతే చేస్తారు. కానీ జడ్జీలకి పోలీసులకు తేడా ఏంటంటే జడ్జి ఏమో వాడిని తన్ని పంపిస్తాడు, పోలీసు మాత్రం తన్ని అరే అన్నం తిన్నారా, తినపోతుందిగో ఈ డబ్బులు తీసుకొని పోయి ఎక్కడ హోటల్లో పోయి అన్నం తినిపోరా అంటాడు పోలీసు. ఆ మాత్రం హృదయం ఉంటుంది పోలీసులు. జడ్జీలకు అది కూడా ఉండదు. అట్లా ఉన్నా లేకపోయినా నువ్వు ఇవ్వాల్సిందే అంటాడు జడ్జి. తప్పనిసరిగా ఇవ్వాల్సిన అంటారు తప్పితే అంతకంటే వేరే ఇది